మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. చైత్ర పౌర్ణమి ఆంజనేయ స్వామి యొక్క జన్మోత్సవం. చైత్ర పౌర్ణమి రోజు మరి ఈ ఏప్రిల్ 2వ తారీఖు రోజు మనకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకుంటే ఉద్యోగంలో స్థిరమైనటువంటి నిలకడ కావచ్చును, అప్పుల పరమైనటువంటి బాధలు కావచ్చును, అదేవిధంగా కుజదోషంతో బాధపడేటువంటి వారు కావచ్చును. తప్పకుండా మీకొక మంచి సంకల్పంతో ఈ యొక్క హనుమత్ జన్మోత్సవం రోజు 2వ తారీఖు రోజు ఒక సుమారుగా 5 నుంచి 6 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో ముఖ్యంగా తప్పకుండా ఈరోజు ఉదయాత్పూర్వం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానాన్ని ఆచరించి దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని మీరు దర్శించే ప్రయత్నం చేయాలి. రెండవది, ఒంటె బొమ్మను, ఒంటె చిత్రాన్ని పిల్లలతో కానీ మీరు కానీ డ్రా చేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా మూడవ విషయము, చెక్కతో చేసినటువంటి ఒంటె విగ్రహం ఉన్న ఎడల ఎక్కడైనా దానిని దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలలో సమర్పించే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈరోజు 4వ విషయము, అన్నదానం చేయించే ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఒక్కరికైనా అన్నదానం, బెల్లాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకోవాలి. మరి ఇంకా కూడా చాలా అద్భుతంగా ఏమిటి మనకు చెప్పబడుతున్నది అనుకుంటే, ఎవరైతే సింధూరంతో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వద్దకు మనము చేరుకొని దర్శించుకొని ఓం శ్రీం హనుమతే నమః లేదా ఓం శ్రీ హనుమతే నమః ఈ మంత్రాన్ని పారాయణం చేసుకున్న, అదేవిధంగా ఆ యొక్క సింధూరాన్ని కొంచెం బొట్టుగా మనము ధరించిన, అదేవిధంగా ఈరోజు దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో ఒక స్వామివారికి ఒక జాస్మిన్ రోజ్ రిలేటెడ్ పుష్పాలు కానీ దానికి సంబంధించినటువంటి అగరబత్తులను సమర్పించినా కూడా మంచి ఫలితం మనకు చెప్పబడుతున్నది. కేవలము అప్పులకు సంబంధించి కానీ, ఉద్యోగంలో ఆటంకులు కావచ్చును, ఏలినాటి శనితో బాధపడేటువంటి వారు తప్పకుండా నేను చెప్పినటువంటి వస్తువులను దానంగా ఇవ్వండి. నేను చెప్పినటువంటి విధంగా మీరు ఈరోజు సుమారుగా ఒక 7 టైమ్స్ కానీ 13 టైమ్స్ కానీ హనుమాన్ చాలీసా చదివేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకుండేటువంటి అప్పు ఏదైతే ఉన్నదో ఒక వైట్ పేపర్ మీద చక్కగా కూడా రాసుకొని మరి తప్పకుండా ఆ వైట్ పేపర్ మీద రాసుకున్నటువంటి మీ అప్పుల చిట్టా ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి పాదాల వద్ద పెట్టి అర్చనాది కార్యక్రమాలు చేయించుకోవాలి. అర్చనాది కార్యక్రమాలు చేయించుకున్న తర్వాత ఎవరైతే ఆ ఆంజనేయ స్వామి ముందు కూర్చొని చక్కగా కూడా నేను చెప్పినటువంటి విధంగా మంచిగా అర్థం చేసుకోండి. ఓం రామదూతాయ నమః, ఓం రామదూతాయ నమః, ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని ఒక 1008 సార్లు చదువుకోండి లేదా 108 సార్లు చదవండి. ఒక కొబ్బరికాయను మీ చుట్టూ కూడా తిప్పి బయట ఎక్కడైనా కొట్టేసేయండి. దేవాలయంలో మీ చుట్టూ 3 సార్లు తిప్పేసుకొని బయట గట్టిగా కొట్టేసేయండి, ఎక్కడ దేవాలయం బయట. అదేవిధంగా ఒక 5 అరటి పండ్లను స్వామివారికి నివేదన చేసుకోవాలి ఈరోజు నాడు. మరి ఎంతో విశేషంగా కూడా చెప్పబడేటువంటి ఆంజనేయ స్వామి జన్మోత్సవం చైత్ర పౌర్ణిమ రోజు నాడు తప్పకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. సిరా అంటే రవ్వ కేసరిని ఏదైనా దేవాలయంలో స్వామివారికి నివేదన చేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరొక విషయము, అప్పులకు సంబంధించినటువంటి ఆ పేపర్ ఏదైతే ఆంజనేయ స్వామి దగ్గర పెట్టారో జపమైన తదనంతరం దాన్ని చింపేసేయండి. అదేవిధంగా నా అడ్డంకులు తొలగించు స్వామి అని మనస్సులో తప్పకుండా 1కి 10 సార్లు లేదా 100 సార్లు అనుకోండి. నా అడ్డంకులను తొలగించు స్వామి ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి అని కానీ ఏదో ఒకటి మీరు మీ మనసులో ధ్యానం చేసుకోవడము ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా కొబ్బరికాయ
పరిహారం ఇందాక చెప్పాను నేను. కొబ్బరికాయ తీసుకొని 3 టైమ్స్ ఇటు, 3 టైమ్స్ ఇటు తిప్పేటువంటి తరుణంలో తప్పకుండా మనసులో ఇందాక చెప్పింది మీరు అనుకోవాలి. నా అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, ఈ అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి అనేటువంటి విధంగా మనసులో ఒక 11 సార్లు సంకల్పం చేసుకొని, దానిని ఆ కొబ్బరికాయని తిప్పి బయట ఈశాన్య మూలన కొట్టేసేయాలి. సో, ఈ విధంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఆంజనేయ స్వామి జన్మోత్సవంను తప్పకుండా అందరూ కూడా దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి. ఒక మ్యాచెస్ బాక్స్ స్వామివారికి డొనేట్ చేయండి. చక్కగా మరి లంకను నీ యొక్క కోపంతో గాని లంకను తగలబెట్టావు. మరి నా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కూడా సమసిపోవాలి అనేటువంటి విధంగా స్వామికి నమస్కారం చేసుకొని, మీరు ఆ మ్యాచెస్ బాక్స్‌ని అక్కడ డొనేట్ చేయండి. నేతితో దీపారాధన చాలా అవసరం ఈరోజు. ఇవన్నీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలైతే కనబడుతున్నాయి. ఆల్ ద బెస్ట్.